అందరికీ నమస్కారం. ఇప్పుడు కనిపిస్తున్నది మా ఆత్మ బంధువులైన మా అమ్మాయి, మా కోడలు. 23వ తారీఖున మేము శ్రీరంగం తర్వాత ఇంకా సమయం ఉందని చెప్పి మేము జంబుకేశ్వర దేవాలయం వెళ్ళాలని చెప్పి ఆటోలో మాట్లాడుకుని ఆటో నుంచి బయలుదేరాము. ఇది మనం చేరుకున్న ప్లేస్. ఇక్కడనే క్లాక్ రూమ్ వగేరా ఉంది లగేజ్ పెట్టడానికి. మా దగ్గర ఏమంత లగేజ్ లేదు కానీ చెప్పుల స్టాండ్ ఉంది. చెప్పులు పెట్టుకున్నాం. ఇది రెండో గోపురం మేము ప్రవేశించింది. ఇప్పటికీ అలా 7 గోపురాలు ఉన్నాయంట, 5 ప్రాకారాలు ఉన్నాయంట. ఇవన్నీ దాటిన తర్వాతనే మన మెయిన్ టెంపుల్కి మనం పోగలుగుతున్నాం. సో ఇది ఇక్కడ ఫస్ట్ టెంపుల్ వెళ్ళేటప్పుడు 2 వైపులా వినాయకుడు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ మొక్కుకొని ఇది పోల్సిన దారి. దాని తర్వాతనే మెయిన్ టెంపుల్ వస్తుంది. కాబట్టి 5 ఎకరాల్లో ఉందంట ఇది. మెయిన్ టెంపుల్కి గోపురానికి చేరుకున్నాం. ఇక్కడ చెప్పండి ఒక్కసారి హర హర మహాదేవ్కి జై. సో ఓం నమ శివాయ. మనం లోపలికి ప్రవేశిస్తున్నాం కాబట్టి శివాయని తలుచుకొని పోతే బాగుంటుంది. దీని చరిత్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న శిల్పం ఉంది కదా, దీనిలో చూస్తుంటే ఇది శంభు ట్రీ అనేది అంటున్నారు. దీన్ని నేడు ట్రీ అని కూడా చెప్తారు. దీన్ని 16వ శతాబ్దంలో నిర్మించినట్టుగా మాకు తెలుస్తున్నారు. పాండవులు, పల్లవులు, చోళులు, దాని తర్వాత విజయనగర సామ్రాజ్య రాజులు వీళ్ళందరూ కలిసి స్థాపించింది. ఒక్క కూడా డిఫరెన్స్ లేకుండా ఎంత బ్యూటిఫుల్గా చెక్కారు చూడండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న కంప్యూటర్ కూడా ఆ సమయాలు లేవు, ఇలాంటి ఏఐ కూడా లేదు ఆ టైంలో. ఎంత బ్యూటిఫుల్గా చెక్కారు చూడండి. చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ప్రతి ఒక్క పిల్లర్ వెనక ఒక స్టోరీ అనేది దాగి ఉంది. ఇది ఎలా పిల్ చేస్తారు, ఎందువల్ల పిల్ చేస్తారు అనేది ప్రతి ఒక్కరికి కూడా క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా చూపిస్తుంది. ఇది మా పార్వతీ మాతకి ఇక్కడ ఈశ్వరుడు బోధన చేశాడంట. అందుకోసం వీళ్ళిద్దరిది గురు శిష్యులకు సంబంధం ఉంటుంది. ఇక్కడ కళ్యాణం అనేది జరగదు శివపార్వతులకి ఎప్పటికి కూడా. ఎవరికి కూడా కళ్యాణం అయితే ఇక్కడ జరగదు. ఈ స్టాచ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ప్రతి ఒక్క శిల్పం కూడా ఏదో విచిత్రంగా మనకు ఏదో చెప్తున్నట్టుగా కనిపిస్తుంటుంది. దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం మనం. సో బియాండ్ ఇమాజినేషన్గా ఉంటుంది ఇది. మనం వెళ్తున్నాం లోపలికి. శంభో శంకర హర హర మహాదేవ్, శంభో శంకర భోలేనాథ్కి జై హో. లోపలికి వెళ్తున్నాం. రండి లోపల అడుగు వేద్దాం. ఇది ఎంట్రన్స్ అండి, చాలా చిన్నగా ఉంది. నలుగురు 5 మంది కన్నా ఎక్కువ పట్టరేమో అనిపిస్తుంది. లోపల నుంచి వెళ్తున్నాం ఇప్పుడు. అది గర్భగుడి చాలా అంటే చాలా చిన్నది. లోపల పోవడమే కష్టం అనిపిస్తుంది. ఇక్కడ శివలింగం కనిపిస్తుంది, కిందేమో నీళ్లు ఊరుతున్నట్టు కనిపిస్తుంటుంది. ఎప్పుడు కూడా నీళ్ళు ఊరుతుందంట, అందుకే దీని పేరు జలలింగం అని చెప్పి అంటారు. జంబుకేశ్వరుడు స్థాపించాడు కానీ శంభుకేశ్వర లింగం అని చెప్పి అంటారు. ఇక్కడ పూజ చేసేదానికి పురుషులే చేయాలి కానీ స్త్రీ రూపంలో స్త్రీ వేషధారణతో చేస్తారు. ఇక్కడికి పూలు తీసుకుని వస్తున్నప్పుడు ఏనుగు కూడా ఎంట వస్తుంది. వాళ్ళతో పాటు మన దైవికులు కూడా వస్తుంటారు. ఇది పశ్చిమముఖంగా ఉంటుంది. అమ్మవారి ముఖం ఏమో తూర్పుముఖంగా ఉంటుంది. ఇది ఒక విచిత్రం అనిపిస్తుంది మనకు. ఒక్కసారి మనసు పెట్టి మనము శివయ్యను ధ్యానించుకుందాం. మంచి పాట కూడా ఇక్కడ వేశారు. ఆ పాటతో సమానంగా మనం కూడా పాడుకుందాం. ఓం నమ శివాయ, శంభో శంకర హర హర మహాదేవ్, జై బోలో భగవాన్. రండి, మనం ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము. అఖిలాండేశ్వరి మాతాదేవి దర్శనానికి ఇక్కడ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ ద్వారా వెళ్తున్నాం. ఇక్కడ ఏదో ఎదురు కనిపిస్తున్నది మండపం. మండపం ఎంతో బ్రహ్మాండంగా ఉంది చూడండి. అదేవిధంగా మండపం ఇంతకుముందు చూసాం మనము. ఇక్కడ గర్భగుడి దగ్గర మనం వచ్చాము. ఇక్కడ ఏదైతే శిల్పాలు ఉన్నాయో అది మనకు చెప్తున్నాయి. గురువు శిష్యుల యొక్క సంబంధం అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఇది ధ్వజస్తంభం మనకు కనిపిస్తుంది కదా. ధ్వజస్తంభం తర్వాత మనం లోపలికి వెళ్ళాలి. ఇదే మనం చూస్తున్న అఖిలాండేశ్వరి అమ్మవారి దర్శనం ఇక్కడ చేసుకుంటున్నాం. ఒకసారి మొక్కుదాం మనం అందరము. ఇది కాకుండా విగ్రహం కూడా ఒక శిలారూపంలో చూశారు కదా. ఇంతటితో ఇక్కడ దైవ దర్శనం ముగిసాము. మీరు కూడా తప్పకుండా ఒకసారి శ్రీరంగం వచ్చినా కానీ ఈ టెంపుల్కి తప్పకుండా రావాలి. చాలా దగ్గరలోనే ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి చూసి తరించాలి. ఈ చూస్తున్నందుకు ఒక్కసారి లైక్ చేయండి.
అదేవిధంగా నాకు సపోర్ట్ చేయడానికి షేర్ చేయండి. అంతేకాకుండా మీకు తెలిసిన వాళ్ళలో ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళకు కూడా ఇది అవసరపడుతుందేమో. ఒక్కసారి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. మీరు నా వీడియో చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. మళ్ళీ మనం కలుసుకుందాం. తంజావూరు